ఇరాన్ యుద్ధం ఇంపాక్ట్ అనేది ప్రపంచంలో అన్ని దేశాల మీద కూడా దాదాపుగా పడుతూ ఉంది. ముఖ్యంగా చమురు మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఏదైతే ఆ జలసంధి సంబంధించినటువంటి కొన్ని సడలింపులు చేయడం జరిగిందని చెప్పి అంటున్నారు. దానివల్ల ట్యాక్సెస్ కూడా పెంచింది అంటున్నారు. నిజానికి వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దానివల్ల మన ఇండియాకి ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనే అంశాల గురించి మాట్లాడదాం. ఈ విషయం మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు రామదుర్గం మోసవన్ గారు. వారితో మాట్లాడి ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ 23 షిప్లు ఏవైనాయో వాటిని రిలీజ్ చేస్తున్నారని, లేదు మనకి ఈ యొక్క చమురు ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుందని ఒక పక్కన, ఇంకో పక్కన లేదు టోల్ ట్యాక్స్ అనేది ఏదో వసూలు చేస్తున్నారు, దానివల్ల మనకు రేట్లు పెరుగుతాయని ఇక రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాస్తవంగా ఏం జరిగింది, ఏం జరుగుతుంది? అదే అండి, ఈ అమెరికా ఇరాన్ యుద్ధం అనేటువంటిది రకరకాల మలుపులు తీసుకుంటున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ట్రంప్ దుందుడుకు వైఖరి, మొండి వైఖరి, పట్టు విరవకపోవడం, అట్ ది సేమ్ టైం ఇంత దెబ్బతిన్నా కూడా ఇంకా నేను ఇదే పంతాలో పోతాను, ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది, కోల్పోవాల్సిన నాయకులందరినీ నేను కోల్పోయాను, ఇంకా నేను ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అనేటువంటి ధోరణిలో ఇరాన్. సో ఈ రెండు దేశాల మధ్య ఈ వైరుధ్యాలు ఉండడం వల్ల ఏమైపోయిందంటే ప్రపంచ దేశాలకు ఇవన్నీ కూడా సంక్షోభంగా పరిణమించాయి. ఒకటైతే నిజం సార్, ఏ యుద్ధమైనా సరే ఇప్పటి కాలంలో, ఆధునిక కాలంలో తలెత్తిందంటే అది 1-2 రోజుల్లో చల్లారిపోతేనే బాగుంటుంది సార్. లేదు అంటే ఆ సంక్షోభం పాకిపోతుంది. ఎక్కడో మూలలో జరిగేటువంటి ఉక్రెయిన్, రష్యా లాంటి యుద్ధాలు అయితే ఎన్ని యుగాలు నడిచినా కూడా వాళ్ళిద్దరే నష్టపోతారు కాబట్టి పెద్దగా దేశాలకి ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియా, ఆ తర్వాత వెస్ట్ ఏషియా, ఆ తర్వాత ఈ ప్రాంతాల్లోన దీని ప్రభావం మిడిల్ ఈస్ట్లోనే ఏం జరిగినా కూడా చాలా ప్రమాదం ఉంటుందండి. ఎందుకంటే అది అన్నిటికీ కనెక్టివిటీగా ఉంటుంది. అటు ఇటు దేశాలకు మధ్యలో కనెక్టివిటీ, ప్రపంచానికి మధ్య కనెక్టివిటీగా ఉన్నటువంటి దేశాలపైన ఎప్పుడు కూడా యుద్ధం చూసి చేయాలి. ట్రంప్ మళ్ళీ ఈ విధంగా ఆలోచించాడా లేదా అనేటువంటిది అందరికీ వస్తున్నటువంటి డౌట్. ఇప్పటికీ ట్రంప్ అంటున్నది ఏంటి, నిన్నటిదాకా ఏమన్నాడు ఆయన, యుద్ధం ముగిసిపోతుందేమో నాకు అలా అనిపిస్తుందని మొన్న అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, 48 గంటలుగా మీరు హార్మోజ్ జలసంధిని మీరు ఫ్రీ చేయకపోతే మీ విద్యుత్ స్థావరాలపైన కూడా నేను బాంబులు వేసేస్తాను అన్నారు. మళ్ళీ ఇరాన్ ఎందుకు కూరుకుంటుందండి? అంతకుముందు ఏమన్నారు అంటే ఆయనలో కూడా ఈ ఫ్లక్చుయేషన్ కనిపిస్తుంది. అంతకుముందు ఏంటి, నాటో దేశాలపైన విరుచుకుపడ్డారు. ఒక్కడు కూడా మీరు కలిసి రావట్లేదు, ఏం అవసరం నా ఒక్కడిదేనా, మీరు లేదా, మీకోసం కాదా నేను పోరాడుతున్నది, అదేదో నా ఒక్కడి కోసం నేను పోరాడుతున్నట్టు ఫీల్ అయిపోతున్నారేంటి మీరు అని ఈ రేంజ్లోనూ వాళ్ళపైన విరుచుకుపడ్డాడు. అప్పుడు వాళ్ళేం మాట్లాడలే. అంటే ఏంటి, హార్మోజ్ జలసంధి పైన మీరు ఒత్తిడి తీసుకురండి అన్నాడు ఆయన. నేను ఒత్తిడి తీసుకురావడం ఏంటి, మీరు ఒత్తిడి తీసుకురండి, నేను చెప్పి చాలా అయింది, ఇరాన్కి మీరన్నా చెప్పండి అంటే వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. వాళ్ళెవరు చెప్పకపోవడంతో ఈయనకు ఉక్రోషం వచ్చి అయితే అయిపోయింది మీ ఇష్టము, అమెరికా ఏమనుకుందో అది పూర్తి చేసేసింది అన్నారు. ఏమనుకునింది, ఏం పూర్తి చేసింది అది ఆయనకే తెలియాలి. అదేదో లక్ష్యం అనుకునిందంట, ఆ లక్ష్యం పూర్తి అయిపోయిందంట. అంటే ఏంటి, ఖమేనీని చంపేశాను, ఇంక 2 కీలక సైన్యాధికారులను చంపేశాను, ఇంకొకరు ఎవరో చచ్చిపోయారు కాబట్టి అయిపోయిందా, అంతటితో ముగిసిపోయిందా, అంతటితో నీ యుద్ధ లక్ష్యం ముగిసినట్టేనా? అలాంటప్పుడు ఇంత నీచ లక్ష్యం ఏంటి నీకు? అలా కాదు కదా. సో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క టెంపోలో ఉంటున్నాయి. ఆయన ఎందుకు ఆందోళన చెందుతున్నాడో, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడో, గడియకు ఒక మాట ఎందుకు మారుస్తున్నారు అనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. సో ఆయన అంతకుముందు ఏమన్నాడు, మీ ఇష్టం మీరేమైనా చేసుకోండి, మా లక్ష్యం నెరవేరింది, ఇంకేముంది యుద్ధం ముగిసిపోతుంది, ఆ తర్వాత ఆ హార్మోజ్ జలసంధి ద్వారా నౌకలు వస్తాయో పోతాయో అది మీకు సంబంధించిన విషయం అన్నారు. కానీ ఇక్కడ అమెరికాకు కూడా అది లింక్ ఉంది కాబట్టి అది పైకి చెప్పకపోయినా కూడా అమెరికా భద్రతకు సంబంధించి కూడా అక్కడ వ్యవహారం ఉంది. అక్కడ కూడా ఆ మార్గం ద్వారా అన్నీ రావాలి, గల్ఫ్ కంట్రీస్ చమురన్నీ తీసుకురావాలి, ఏషియన్ కంట్రీస్ పైన అంతా ఇవి చమురు సరఫరా జరగాలి. మీరు లెక్కలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు చెప్తాను చూడండి, రోజుకు 17 నుంచి 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఆ ద్వారా వెళుతుందట. అది చాలా 30 అడుగుల విస్తీర్ణంలో ఉన్నా కూడా, వెడల్పులో ఉన్నా కూడా దాని నావిగేషన్ పాత్ చాలా నేరోగా ఉంటుంది. అవును, చాలా పొడుగ్గా ఉంటుంది, చాలా నేరోగా ఉంటుంది, తద్వారానే ప్రవేశించాలి. మనకు విజువల్స్ కూడా కనిపించాయి. ఇద్దరు ఆ బోట్లను మోటార్లో ఆఫ్ చేసుకొని కూర్చున్నటువంటి నావికులు మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ అంతా బంద్ చేసేసినారు, మమ్మల్ని ఎవరిని వదలట్లేదు, అందుకోసం ఇక్కడ ఉన్నాము, మమ్మల్ని ఎప్పుడు వదులుతారో తెలియదు, మేము ఎప్పుడు వెళ్ళాలో తెలియదు అని. సో ఇది ఒక చోట జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే
సౌదీ, ఇరాక్, కువైట్, యూఏకి ఈ హార్మోజ్ అనేది చాలా కీలకం. ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా తమ చమురు నిక్షేపాలని, ఎల్పిజి గ్యాస్ ఇంధనాన్ని ఇతర దేశాలకు మనం ఆల్మోస్ట్ 60% వాటిపైన ఆధారపడి ఉన్నాం. మనకు సొంతంగా ఎక్కడ ఉంది ఉత్పత్తి కేంద్రం? మనకేం లేవు, వాటిపైన ఆధారపడి ఉన్నాం. కాకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు మోదీ అంటున్నది ఏంటంటే కరోనా నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకున్నాం కాబట్టి మా దగ్గర తగినంత నిల్వలు ఉన్నాయని చెప్తూనే ఈరోజు ఆయన ఇంకొక మాట అన్నారు, దేశ ప్రజలు ధైర్యంగా ఉండండి, మనం కరోనానే చూసాము, ఇదంతా ఇప్పుడు కూడా మనం గెలవగలము ఈ పరిస్థితి నుంచి అని. వాస్తవం చెప్పాలంటే ఇండియా ఏమి ఈ యుద్ధంలో పాల్గొనలేదు. ఏ దేశం శ్రీలంక పాల్గొనిందా? లేదు. పాకిస్తాన్ పాల్గొనిందా? లేదు. ఇండియా పాల్గొనిందా? లేదు. కానీ వీటన్నిటిపైన ఈ ఎఫెక్ట్ పడుతుంది. సో అలాగనమాట. సో ఇక్కడ ఏంటంటే కొత్తగా భారత్, చైనా, జపాన్ ఇంధన భద్రతకు ఇప్పుడు భారీ ముప్పు ఏర్పడిపోయింది. భారత్, చైనా, జపాన్ ఈ 3 కంట్రీస్ కూడా చాలా ముప్పు ఏర్పడుతుంది. ఇలాగే కొనసాగితే ఎట్లా అనేటువంటిది. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే హార్మోజ్ జలసంధి దగ్గర ఇరాన్ ఎంత పట్టు బిగించిందంటే అది ఇప్పుడు కొత్త ఆలోచన చేసింది. అందుకే మనము ఎక్కువగా వాళ్ళను ఫోర్స్ చేస్తే కనుక వికృతమైన ఆలోచనలు ఏవో వస్తాయి. ఇంతకుముందు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఈ జలసంధి ద్వారా పెద్దగా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ టోల్ విధిస్తామన్నారు. నాకు ఏదైతే యుద్ధం ద్వారా వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం మేము ట్యాక్స్ పుచ్చుకుంటాం. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. $18 మిలియన్ విధించారట. ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ అని అఫీషియల్ న్యూస్ వచ్చింది ఫ్రమ్ ఇరాన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ? అన్ని దేశాలు ట్రంప్ తిట్టుకుంటాయి ఇప్పుడు ట్రంప్ పైన ఒత్తిడి పెరుగుతుంది. నువ్వు చేసిన నిర్వాహకం వల్లే కదా. అంటే ఇప్పుడు ఏముంది, ఉత్తి పుణ్యాన వచ్చిపోయేటువంటి నౌకల పైన ఇప్పుడు టోల్ గేట్ పడితే, టోల్ ఛార్జ్ పడితే మళ్ళీ అది ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ పైన పడుతుంది కదా. రవాణా ఖర్చు పెరిగినప్పుడు ధరలు కూడా పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు ఆర్థిక అస్థిరత పెరుగుతుంది. ఇప్పటికే సంక్షోభంలో పడిపోతోంది ప్రపంచం మొత్తం, సంక్షోభంలో పడిపోతుంది. భారతదేశంలో కూడా సంక్షోభం వచ్చింది, లేదని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ ఏదో ఇప్పటికి ఇస్తున్నాము, రేపు పొద్దున ఎలాగా 23, 22 నౌకలు వదిలిపెడతామని అన్నారు. ఏమన్నారు, మిత్ర దేశాలకు వదిలిపెడతాము, కాకపోతే శత్రు దేశాలను కదిలించే ప్రసక్తే లేదని ఇరాన్ భీష్మించి కూర్చొనింది. పైగా అక్కడది లాక్ చేసేసిందంటే బయటికి రావడం ఎవరి వల్ల కాదు, ఇరాన్కి ఆనుకునే కదా అది ఉండేది. కాబట్టి దానిపైన దానికి ఖచ్చితంగా పట్టు ఉంటుంది, అది వదలదు. అసలు దాని కీలకమైన అస్త్రం అదే, దాని ఆయువు పట్టు హార్మోజ్ జలసంధి. ఎప్పుడు ఏ ఇబ్బందులు కలిగినా కూడా ఇరాన్ మొట్టమొదట బంద్ దానికే పెడుతుంది అనమాట. ఇప్పుడు అలా చేసింది, దాన్ని బయటకు తీయట్లేదు. పైగా ఏంటి, అక్కడ సీ మైన్స్ వాటన్నిటిని పెట్టేసింది. ఇప్పుడు అమెరికా ఏం చేసింది, పైగా అమెరికా చూడండి, ఇజ్రాయెల్ దాని గ్యాస్ నిక్షేపాలపైన దాడి చేసినప్పుడు అమెరికా తెలివితేటలతో ఏమనింది, ఇజ్రాయెల్ అలా చేయకుండా ఉండాల్సింది, మాకు ఆ విషయమే తెలియదు, అలా చేసి ఉండకుండా ఉండాల్సింది, అది మేము ఖండిస్తున్నాము అంటే ఇజ్రాయెల్ నెతన్యాహు ఏమన్నారు, పిచ్చా వేర్రా అమెరికాకు, అసలు మిషన్ అది స్టార్ట్ చేసింది, వీఆర్ జూనియర్ పార్ట్నర్స్, మేము వాళ్ళకి జూనియర్ పార్ట్నర్స్, సీనియర్స్ వాళ్ళ అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాము, వాళ్ళకి తెలియకపోవడం ఏంటి, వాళ్ళు చెప్తే కదా మేము దాడి చేసింది అని బట్టబయలు చేసి పడేసాను. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మీరు మా పైన దాడి చేస్తే, విద్యుత్ స్థావరాలపైన, మీరు విద్యుత్ కేంద్రాలపైన మీరు దాడి చేస్తామంటున్నారు కదా, మేము గల్ఫ్ దేశాలపైన, మీ మిత్ర దేశాలు ఎక్కడుంటే అక్కడ సహజ వనరులపైన విధ్వంసం సృష్టిస్తాం. అంటే ఇది ఏ వినాశనానికి దారితీస్తుంది? ఆల్రెడీ వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు కూడా ఉన్నాయని ప్రతీతి. వీటిని ధ్వంసం చేశాము, తయారీ కేంద్రాలను ధ్వంసం చేసి ఉండొచ్చు, కానీ ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉంటాయో ఏమో, హూ నోస్. ఒక బాంబు వేస్తే చాలు, ఏం చేస్తారు అప్పుడు? సో ఇప్పుడు చాలా కీలకంగా సున్నితమైన వ్యవహారంగా ఇది మారిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దిగి రావాల్సింది ఎవరు? ట్రంపే దిగి రావాలి. యుద్ధం ఎవరు ముగించాలి? ఎవరు ప్రారంభించారో వాళ్ళే ముగించాలి. ప్రారంభించింది ఎవరు? ట్రంప్. ముగించాల్సింది ఎవరు? ట్రంప్. మళ్ళీ ఆయన ప్రారంభించి మళ్ళీ వీళ్ళు ముగించట్లేదు, వీళ్ళు ముగిస్తారో లేదో, బహుశా ముగిసిపోతుందేమో. ఈ దీర్ఘాలన్నీ ఎందుకు రా నాయన, మొదలుపెట్టిందే నువ్వు కదా. అదేమంటారు చూడు, ఊరుకుండలేక ఉబ్బసానికి మందు తీసుకున్నా అన్నట్టు అయింది ట్రంప్ పరిస్థితి. ఊరికే ఉండకుండా ఆయన ఉబ్బసానికి మందు తీసుకుంటే ప్రపంచం మొత్తానికి ఆ ఉబ్బసం వచ్చింది. ఇప్పుడు అందరూ టోల్ కట్టాలి దాన్ని. ఎవరు బాధ్యులు అవుతారు దీనికి? సో ఎకానమీ తలకిందులు కావడానికి, వరల్డ్ ఎకానమీ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ డాలర్ ఎకానమీ. ఈ డాలర్ ఎకానమీ డిపెండ్స్ అపాన్ ది మళ్ళీ ఆయిల్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అత్యధికంగా వాడే అన్ని దేశాలు వాడుతుంటాయి. సహజ నిక్షేపాలు లేని దేశాలు
తెచ్చుకుంటుంటాయి, అవి వాడుతుంటాయి. వాటన్నిటికీ అబ్రప్ట్గా ఇన్కన్వీనియన్స్ ఏర్పడడం వల్లే ఇప్పుడు ధరలు పెరిగే సందర్భాలు వస్తాయి. దీనివల్ల మళ్ళీ ఆర్థిక మాంద్యం రావచ్చు, ద్రవ్యోల్బణం రావచ్చు, మళ్ళీ క్రైసిస్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ ఆర్థిక మాంద్యం ఏర్పడిన తర్వాత ఏమైపోతుంది, డైరెక్ట్గా ఉద్యోగాలపైన అది ప్రభావం చూపిస్తుంది. ఆటోమేటిక్గా అవును, ఐటీ ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తుంది. ఇతర ఆల్ వైట్ కాలర్ జాబ్స్ అంతా ఫట్టమని బబుల్లాగా పేలిపోతాయి అన్నమాట. అప్పుడు ఎవరు దీనికి బాధ్యులు? తాను చేసిన ఒక చిన్న పని వలన ఇంతమంది ఎందుకు నష్టపోవాలి? కాబట్టి హార్మోజ్ జలసంధి దగ్గర మళ్ళీ టోల్ గేట్ పెడతామని టోల్ ఛార్జీ పెడతామంటున్నటువంటి ఇరానీలు మనసు ఏమైనా మార్చుకుంటారా? వాళ్ళు ఇప్పుడు ఆవేశంతో రగిలిపోతున్నారండి, బాగా దెబ్బతిన్నారు, చితికిపోయారు, బాగా సైనికుల్ని పోగొట్టుకున్నారు, నాయకుల్ని పోగొట్టుకున్నారు. ఇంత పోగొట్టుకున్న తర్వాత ఇప్పటికీ వాళ్ళదే తప్పు అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ప్యాసిఫై చేయాలంటే మొట్టమొదటి వాళ్ళని వదిలేయాలి. ఓకే, యుద్ధం విరమణ, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి, ఏదో మేకపోతు గాంభీర్యంతో 2 మాటలు చెప్పు, ఎవరు వద్దంటారు? ఇప్పుడు చూడండి, ఇరాన్లో ఉన్నటువంటి మిలిటరీ అధికారి సోషల్ మీడియాలో మాట్లాడుతూ కేవలం ట్రంప్ ఎలా మాట్లాడతాడో అలా మిమిక్రీ చేసి మాట్లాడట. యు ఆర్ ఫైర్డ్ అని చెప్పాడట. ఎప్పుడైనా అంటాడట నౌ యు ఆర్ ఫైర్డ్ అని, ఈయన కూడా అట్లా చెప్పాడట. అదే మాటలు వచ్చేలాగా మిమిక్రీ చేసి మరీ మెసేజ్ పెట్టాడు, మిమ్మల్ని వదిలిపెట్టాము అని. మళ్ళీ ఇంత దాకా తీసుకొచ్చాక వదలవలసిన వాళ్ళు ట్రంపే. కాబట్టి మళ్ళీ ఇజ్రాయిల్ ఎవరి అండో చూసుకొని తెచ్చిపోయింది ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. సాక్షాత్ ఇప్పుడు ఇజ్రాయెల్ మెడలో తాడు కట్టాలి, ఆ పాపం అంతా దాన్ని ఎత్తిపైన వేయాలి అనుకున్నప్పుడు ఇజ్రాయెల్ డైరెక్ట్గా చెప్పింది, నువ్వు చెప్పినందుకే కదరా నాయనా నేను చేసింది. సో ఇప్పుడు చూడాలి ఏమవుతుంది అనేది. మళ్ళీ ఈ యుద్ధం ఆగుతుందా ఆగదా? ఇప్పటికే దుబాయ్ అక్కడంతా కూడా ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు పాపం వెనక్కి వచ్చేసారు. ఇండియాలోన అన్ని తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి విదేశాలకు పంపించినటువంటి తల్లిదండ్రులు చాలా క్షోభపడుతున్నారు. అక్కడ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ ఇక్కడి కుటుంబాలు బాధపడుతున్నాయి. ఇంతమందిని క్షోభ పెట్టి ఆ ట్రంప్ ఏం బాగుంటున్నాడో ఆయనకి అర్థం కావాలి. ఎగ్జాక్ట్లీ, ఎస్, అవునండి, థ్యాంక్ యూ. ఇదే అండి ఏదైతే ప్రస్తుత తాజాగా ఇరాన్ యుద్ధం సంబంధించినటువంటి అప్డేట్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటైన్ మీడియా.